ప్రెజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇంకా 5,000 మంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు మధ్య ఒక గట్టి పోరాటం అయితే జరుగుతుంది. ఈ పోరాటం యొక్క ముఖ్య ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 1,580 ఎకరాల భూమిలో 400 ఎకరాల భూమి తీసుకొని ఐటీ కంపెనీ డెవలప్ చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచిస్తున్నారు. కానీ దీనికి విద్యార్థులు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇంత పచ్చని ప్రకృతిని మీరు నాశనం చేసి ఐటీ కంపెనీలు తీసుకొని రావాలా? మీరు డెవలప్ చేయాలంటే హైదరాబాద్‌లో ఇంకెక్కడ ఏమీ ప్లేస్‌లే లేవా? ఎన్నో రకాల వన్యమృగాలకి జింకలు, దుప్పులు, నెమలులకు, తాబేళ్లు వంటి ఎన్నో జీవరాశులకు నిలయమైనటువంటి ఈ పచ్చని ప్రకృతిని మీరు నాశనం చేసి ఇవి తీసుకొని రావాలని చెప్పి వారైతే గట్టిగా ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ పోరాటం గురించి కొన్ని విషయాలు బ్రీఫ్‌గా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు విద్యార్థులు ఈ పోరాటాన్ని ఇంత గట్టిగా తీసుకొని రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇటువంటి పచ్చని ప్రాంతాలు హైదరాబాద్‌లో కేవలం 2 ఉన్నాయి. ఒకటొచ్చేసి కేబీఆర్ పార్క్. ఇదొచ్చేసి 390 ఎకరాల్లో ఉంటే 1,580 ఎకరాల్లో ఈ హెచ్‌సీయూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాలేజ్ ఉంది. ఈ ప్రాంతాలలో ఉండే వందల రకాల చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ హైదరాబాద్ ప్రజలకు చాలా అవసరం. ఈ సమస్య అనేది కేవలం విద్యార్థులకు సంబంధించింది మాత్రమే కాదు, తెలంగాణలో నివసించే ప్రతి ఒక్క పౌరుడిది అని చెప్పి విద్యార్థులు అయితే తెలుపుతూ ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాలేజ్ చూడడానికి అచ్చం అడవిలాగా ఉంటది. ఎందుకంటే దీని చుట్టూ ఉండే ప్రాంతం మొత్తం చెట్లతో పూర్తిగా నిండిపోయి ఉంటది. అంతేకాకుండా ఈ అడవిలోనే ఎన్నో రకాల పక్షులు, జంతువులు నివసిస్తున్నాయి. లైక్ ఇప్పుడు జింకలు గాని, నెమళ్ళు గాని, దుప్పులు గాని, వందల రకాల పక్షులు గాని, ఇంకా కొన్ని అరుదైన తాబేలు కూడా ఇందులో నివసిస్తూ ఉన్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ 1,580 ఎకరాల్లో 400 ఎకరాల భూమిని తీసుకొని దాన్ని ఐటీ డెవలప్మెంట్ కోసం యూజ్ చేయాలని చెప్పి అయితే ఆలోచిస్తున్నారు. ఈ విషయం గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమన్నారో ఇక్కడ మీరు పైన వీడియోలో చూడొచ్చు. జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎటువంటి జంతువులు లేవు, లైక్ జింకలు, దుప్పులు, నెమలు ఇటువంటివి ఏమీ లేవు. కొన్ని గుంట నక్కలు వచ్చి ఇక్కడ అంతా మనుషుల్ని రెచ్చగొడుతున్నారని చెప్పి వారైతే మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ విద్యార్థులు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. అదేంటంటే నో టైగర్స్, నో డీర్స్, నో సెన్స్ అని. అయితే ఇక్కడ యూనివర్సిటీ భూములు కాపాడుకోవడానికి విద్యార్థులు చేసే పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పి విద్యార్థులు అయితే తెలుపుతున్నారు. అయితే ఇంకా కొంతమంది పోలీసులు యూనివర్సిటీ లోపలికి వెళ్లి విద్యార్థులు చేసే పోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ పోరాటంలో ఒక విద్యార్థి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఈ ఉగాదికి మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పి అంటున్నాడు. ఇక్కడ మీరు పైన వీడియోలో కూడా చూడొచ్చు ఆ విద్యార్థి ఏమంటున్నాడు. యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ని దౌర్జన్యంగా దోచుకుంటుంటే దౌర్జన్యంగా కొట్టి అరెస్ట్ చేసి వ్యాన్లోకి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా సుప్రీంకోర్టులో మాట్లాడుతూ అసలు హెచ్‌సీయూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాలేజ్ వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు ఆ ల్యాండ్ మీద అని చెప్పి వాళ్ళైతే మాట్లాడడం జరిగింది. యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష భూమి? అసలు ఈ యూనివర్సిటీకి ఈ ల్యాండ్ మీద ఎటువంటి రైట్స్ లేకపోవడానికి గల కారణం 2004లో ఐఎంజీ అకాడమిక్స్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి ఈ ల్యాండ్ అయితే ఇచ్చేశారు. అయితే ఈ కంపెనీ స్పోర్ట్స్ రిలేటెడ్ స్టఫ్ కడతానని చెప్పి ప్రామిస్ అయితే చేసింది. కానీ ఈ కంపెనీ ప్రామిస్ చేసిన 2 years అంటే 2006 వరకు ఎటువంటి వర్క్ చేయలేదు. అయితే ఈ ఐఎంజీ అకాడమిక్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఫేక్ కంపెనీ అని తెలిసి ఆ కంపెనీ మీద కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే ఈ విషయం పట్ల రీసెంట్ గా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ 400 ఎకరాల ల్యాండ్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ చెందిందిగా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కారణం వల్లనే సీఎం రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీకి ఈ ల్యాండ్ మీద ఎటువంటి హక్కు లేదని చెప్పి అయితే మాట్లాడడం జరిగింది. నిజానికి ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 2010 ఎకరాలు ఉండేది ఒకప్పుడు. దీంట్లో 810 ఎకరాలు తీసేసుకోవడం జరిగింది. ఒక్కో కంపెనీ వచ్చినప్పుడల్లా ఈ విధంగా కొద్దిగా తీసుకోవడము. లైక్ ఇప్పుడు 1987లో ఒకసారి తీసుకున్నారు, 2003, 2004, 2006, 2005, 2010 ఇలా ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ లేదంటే కొత్త సమస్యలు వచ్చేటప్పుడు కానీ ఇందులో ల్యాండ్ కొద్దిగా తీసుకోక ఇప్పుడు మిగిలింది వచ్చేసి ఈ 1,580 ఎకరాల ల్యాండ్. అయితే ఈ ల్యాండ్ ని ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి హెచ్‌సీయూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు గట్టి పోరాటాన్ని అయితే చేస్తూ ఉన్నారు. ఈ పోరాటంలో కొంతమంది విద్యార్థులు మాట్లాడుతూ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాల భూమి తీసుకుంటా అంటున్నారు. తర్వాత మిగిలేదు 1,180 ఎకరాలు. తర్వాత ఇంకో సీఎం వచ్చారు, వాళ్ళు ఇంకో 200 ఎకరాలు తీసుకుంటారు. ఇలా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటూ పోతే తర్వాత పర్యావరణాన్ని కాపాడేది ఎవరు అని చెప్పి విద్యార్థులు అయితే గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఉండే సీఎం రేవంత్ రెడ్డి గారి పార్టీలో కీలక పదవుల్లో ఉండే 2 వ్యక్తులు ఇదే కాలేజీలో చదువుకున్నారు. లైక్ ఇప్పుడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇదే కాలేజీలో చదువుకున్నారు. ఈ వీడియో ద్వారా నేనైతే మీకు విషయం తెలియజేయాలనుకుంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన చాలా బాగుంది, ఏంటి డెవలప్ చేయాలని ఆలోచించడం. కానీ ప్రకృతిని నాశనం చేసి డెవలప్ చేయాలనే ఆలోచన కొద్దిగా ఆయన కూడా డెప్త్ గా ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి వస్తే అటు స్టూడెంట్స్ కి ఇట్లా ప్రజలకి అందరికీ మంచి జరుగుతుందని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.